మెథడ్లో. సో మిగతా ఉన్నాయి, అదేంటే మిగతావన్నీ క్రూడ్ మెథడ్ ఆఫ్ ఇది స్టాన్స్విస్కి చాలా బ్యూటిఫుల్ మెథడ్. అవుట్ ఆఫ్ ద మూవీ పర్సనాలిటీగా నేను ఒకవేళ ఒక జనరల్ ఆడియన్గా తెలుసుకోవాలంటే ఒక యాక్టర్ చేసే యాక్టింగ్ని ఏమని పిలుస్తాం? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు క్రూయిజ్ యాక్టింగ్ అన్నారు కదా, లైక్ ఒక డైరెక్టర్ చెప్తే ఒక యాక్టర్ చేసే కొంతమంది యాక్టర్స్ ఇప్పుడున్న రెగ్యులర్గా ఉన్న యాక్టర్స్ని ఏమని పిలుస్తారు? ఐ కాల్ ఎవ్రీవన్ యాజ్ అ మెథడ్ యాక్టర్ ఓన్లీ. ఎందుకంటే కొంత బేసిక్గా బిగినింగ్ స్టేజ్లో తెలియకపోయినా రాను నేర్చుకున్నప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది. ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్కరు నేర్చుకుంటారు. ఇన్స్టిట్యూట్లో నేర్చుకోకపోయినా కానీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఏ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నారండి? కానీ వాళ్ళందరికీ అద్భుతమైన డైరెక్టర్లు చెప్పారు ముందు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఇది బాగాలేదు, ఇది తగ్గించండి, ఇలా పెంచండి అని. అవి చెప్పితే వాళ్ళు గొప్ప నటులు అయ్యారు. రామారావు గారికి మాయాబజార్లో ఆయన చేయడానికి, కృష్ణుడి వేషం చేయడానికి ముందు కంగారు పడ్డారట. ఏంటి కృష్ణుడని అందరూ. నాగిరెడ్డి గారు, కేవిరెడ్డి గారు ఏం చేశారంటే వరుసగా 20 మందిని ప్రిపేర్ చేసి బయటికి మేకప్తో రాగానే ఫస్ట్ మేకప్ మ్యాన్కే చెప్పారంట, మేకప్ వేసిన వెంటనే దండం పెట్టి, కాళ్ళకి దండం పెట్టి అని. ఓకే, అది రియల్ సినిమాలో చూపించినట్టే రియల్గా జరిగింది. అయిన తర్వాత బయటకు వస్తే మొత్తం అంతా 20 మంది పని వాళ్ళు, అక్కడ పనిచేసే స్వీపర్లు వాళ్ళు దండం పెడుతుంటే నెమ్మదిగా ఆయన కరెక్టే, అయితే నేను బాగున్నాను అనమాట అనుకుని ఫీల్ అయ్యి బ్రహ్మాండంగా చేయడం మొదలెట్టారు. దట్ ఈస్ హౌ డైరెక్టర్స్ ఎలా రప్పించుకోవాలి, ఎలా తెప్పించుకోవాలి యాక్టర్స్ దగ్గర నుంచి అన్నది ఆ టైంలో అలా చేశారు. సో వాళ్ళకి ఏ విశ్వవిద్యాలయం ఇంకోటి లేకపోయినా వాళ్ళకి వాళ్ళ డైరెక్టర్లు, వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్లు, వాళ్ళ కో డైరెక్టర్లు, వాళ్ళ రచయితలే వాళ్ళకు టీచర్స్. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఈ మధ్య కొంతమంది యాక్టర్స్తో మాట్లాడినా ఈవెన్ దో సినిమాలకు వర్క్షాప్స్ కూడా లేవు. అంటే